ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. శుక్రవారం మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలను ఆమె మననం చేసుకున్నారు. పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని కొనియాడారు. రుణమాఫీ 100 రోజుల పని విధానం అమలులోకి తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్కు దక్కుతుందన్నారు. విదేశీ పెట్టుబడులు తీసుకువచ్చి దేశంలో పారిశ్రామిక రంగాన్ని పురోభివృద్ధి చేసి ఆర్థిక పరిపుష్టి, ఉపాధి పెంచారని గుర్తు చేశారు. అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రధానమంత్రి పదవికి వన్నె తెచ్చారని అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని వెలితని తెలంగాణ గిరిజన సహకార శాఖ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి అన్నారు. దేశాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించి ఉత్తమ పాలకుడిగా ఖ్యాతి గడించారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్, ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్న గొప్ప వ్యక్తులలో ఒకరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ముందు వరుసలో ఉంటారు. భారతదేశ అభివృద్ధిలో ఎన్నో సంస్కరణలు తెచ్చి భారత ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి. ఈరోజు భారతదేశానికి 2 సార్ల ప్రధానమంత్రిగా మరియు పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఎన్నో సేవలు చేసిన ఆ మహనీయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయనే లేని లోటు కనబడుతుంది. వారి ఆత్మ శాంతించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఆయన ఈరోజు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన చేసిన అభివృద్ధి, ఆయన తెచ్చిన ఏదైతే ఆర్థిక సంస్కరణలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఎల్లప్పుడూ కనబడుతూ ఉంటాయి. వారి ఆత్మ శాంతించాలని మరొక్కసారి కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన ఎప్పటికి కూడా వారు చేసి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లను కూడా తూచ తప్పక పాటిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రధాని తన ఆర్థిక సంస్కరణలతోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహామేధావి, ఆర్థికవేత్త, నిజాయితీ పరుడు, మచ్చలేని రాజకీయ నాయకుడు మన్మోహన్ సింగ్ గారు తన 92వ ఏట తుది శ్వాసలు ఇచ్చినారు. వారి ఆత్మశాంతి కోసం ఈరోజు ఘనంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మన భారతదేశంలో ఈరోజు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం మన్మోహన్ సింగ్ జీ. అలాగే సమాచార విప్లవం కూడా ఆయన తీసుకొచ్చారు. 3G 4G వల్ల మనకు అందుబాటులోకి వచ్చింది అంటే దానికి కారణం కూడా మన్మోహన్ సింగ్ గారు. అలాగే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు, పేదవాళ్ళకి మంచి చేయాలన్న ఉద్దేశంతో 100 రోజుల ఉపాధి హామీ పథకం ప్రారంభించింది కూడా భారత్. అలాగే అంటే ఎన్నో రైతులకి 60,000 కోట్లతోని ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది కూడా మన్మోహన్ సింగ్ గారే. అలాగే వారు ఎన్నో ఆర్థిక సంస్కరణలతోని సాధారణ పేద ప్రజలకు మంచి చేయడం, అలాగే ఇవాళ ఐటీ రంగంలో భారతదేశం అభివృద్ధి చెందింది అని అంటే దానికి కూడా మన్మోహన్ సింగ్ జీ గారు తెచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు కూడా కారణం. వారు మీ దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారు. 10 ఏళ్ళు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. ఆ మహనీయునికి ఈరోజు ఆత్మశాంతి జరగాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేఖమ్మ గారి నాయకత్వంలో, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు శ్రీ ప్రేమ్సాగర్ గారి నాయకత్వంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం భారతదేశానికి తీరని లోటు, ఒక గొప్ప సంస్కర్త, ఆర్థిక సంస్కర్త,
ప్రపంచం మెచ్చుకోదగ్గ మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని అనేక రంగాల్లో ముందుకు తీసుకునే ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది. ముఖ్యంగా మనం చెప్పాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర సాధన కూడా తెలంగాణ రాష్ట్ర ఒక బిల్లు కూడా స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఆయన హయాంలో ఉన్న బిల్లు పాస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు చేసిన చట్టాలు ఇప్పటికి కూడా గ్రామీణ ఉపాధి చట్టం 100 రోజుల పనిదినం అనేది కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలో కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా 100 రోజుల పనిదినం అయితేనేమి, అదేవిధంగా విద్యా హక్కు చట్టం అయితేనే అనేకమైన చట్టాలు ప్రవేశపెట్టి దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది. 1973 నుంచి కూడా ఇప్పటి వరకు తను ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా అప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలను మార్చి దేశం ఆర్థిక రంగంలో అభివృద్ధి చెందడానికి ఆయన అనేక విధంగా కృషి చేయడం జరిగింది. అలాంటి గొప్ప నాయకుడు మన కాంగ్రెస్ పార్టీలో ఉండడం మా అదృష్టం. అలాంటి నాయకుడు లేకపోవడం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి భారతదేశానికి తిరిగి లోడని చెప్పి తెలియజేస్తూ మరోసారి వారి ఆత్మకు శాంతి కూర్చోని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ఆర్థికవేత్త భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం బాధాకరమని జైపూర్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. జైపూర్ మండల కేంద్రంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జైపూర్ మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారతదేశం ఒక గొప్ప మేధావిని కోల్పోయిందని, ఆయన పివి నరసింహారావు క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఆర్థిక సంస్కరణ భారతదేశానికి ఎంతో మేలు చేకూర్చిందని కొనియాడారు. అంతేకాకుండా భారతదేశ ప్రధానిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, దానితో ఇప్పుడు భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. తమ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జైపూర్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెల్లవారుజామున మరి మన భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం చెందడం మరి మనకు తీరని లోటు. మరి వారు చనిపోయినని తెలియగానే భారతదేశం మరి దుఃఖ సాగరంలో మునిగిపోయింది. మరి వారు చేసిన సేవలను తలుచుకుంటూ మరి ఆయనను ఈరోజు సందర్శిస్తున్నారు ఢిల్లీలో. మరి అదే క్రమంలో మరి ఈరోజు మనము జైపూర్ మండల కేంద్రంలో కూడా ఆయన చిత్రపటానికి మరి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మరి వారి కుటుంబ సభ్యులకు కూడా మరి ఆ భగవంతుడు మరి అండదండను కల్పించాలని తెలియజేస్తూ మరి భారతదేశానికి ఆయన చేసిన సేవలు చాలా గొప్ప సేవలు. మన భారతదేశానికి ఒక చాలా మేధావి కాబట్టి ఈరోజు మన భారతదేశం ఒక గొప్ప మేధావిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. మరి భారతదేశం ఈరోజు మరి అభివృద్ధిలో ప్రయాణిస్తుంది అంటే మరి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు మరి చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటూ మరి అనేక ఆర్థిక సవరణలు తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణ తీసుకురావడంతోనే ఈరోజు మరి భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తుంది. అదేవిధంగా మరి అట్టడుగు వర్గాలు కానీ మరి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన మన నాయకుడు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. మరి ఆయన తీసుకొచ్చినటువంటి అనేక పథకాలు ఈరోజు మా పేద ప్రజలు, పేద కార్మికుల కోసం, కూలీల కోసం కూడా ఆయన మరి ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి సమాచార హక్కు చట్టాన్ని కూడా ఆయన అమల్లో తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఈ గ్యాస్ కానీ ఈరోజు పల్లె ప్రజల్లో కూడా మన గ్యాస్ మీద వంటలు చేసుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి ఆ పుణ్యమే. మరి ఈరోజు మహిళలు ఆయనను ఈరోజు ప్రతి ఇంట్లో మహిళలు కూడా ఆయన తలుచుకుంటున్నారు. అదేవిధంగా మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లో కూడా ఆయన సేవ మరవలేనిది. తెలంగాణ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనకు తెలంగాణ సిద్ధించింది. తెలంగాణలో మరి పార్లమెంట్లో మరి ఫుల్ మెజారిటీ లేకున్నప్పటికీ చాకచక్యంగా మరి తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు మన తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయులు విరుచుకుంటున్నారు, స్వతంత్రంగా పాలించుకుంటున్నారు అంటే మరి మన్మోహన్ సింగ్ గారి పుణ్యఫలమే అని తెలియజేస్తూ, అదేవిధంగా మరి అనేక సంస్కరణలు చేసిండు. మరి ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. అదేవిధంగా 2 సార్లు ప్రధానమంత్రి అయిండు. ఆయన మేధావి కాబట్టి ఏ రోజు కూడా ఆయనకు పదవి కావాలని కోరుకున్న వ్యక్తి కాదు.
ఆయన మేధావి తనని చూసే మరి ఆర్బీఐ గవర్నర్ కానీ 2 సార్లు ప్రధానమంత్రి కానీ కోరి తీసుకొచ్చి మరి ఆయనకు పదవులు కట్టబెట్టడం జరిగింది. కానీ ఆయన ఏనాడు కూడా ప్రజల కోసం ఆశించిన వ్యక్తి కాదు, నాకు పదవులు కావాలని పోరాటం చేసిన వ్యక్తి కూడా కాదు. ఆయన 33 సంవత్సరాలు మరి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారంటే ఆయన ఎంత మంచి మనిషి అనేది అర్థమవుతుంది. కాబట్టి ఆయనకు మనమందరము మరొకసారి ఘననివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.